మెదక్ జిల్లాలో విద్యార్థులు నిరసనకు దిగారు. జిల్లాలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో తమ పెండింగ్ స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులైనా పెండింగ్ స్కాలర్షిప్ విడుదల కావటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా విద్యార్థులకు న్యాయం జరగటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని విద్యార్థులు కోరారు. ప్రభుత్వం విద్యార్థులకు విద్య మీద చిత్తశుద్ధి లేదు. ప్రస్తుతం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల పక్షాన లేదు. విద్యార్థుల మీద చిత్తశుద్ధి లేకుండా పోయింది. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా స్కాలర్షిప్లు ఫీజు పేమెంట్స్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతోటి ఆడుకున్నాడు. ఇలాంటి కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కూడా 7 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ స్కాలర్షిప్లు దాఖలు లేవు. అదేవిధంగా రేవంత్ రెడ్డి బీసీల ఏజ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ రోజు కొత్త బీసీలు వస్తారన్నారు. 7 నెలలు అయింది. ప్రస్తుతానికి ఇంకా ఖాళీగా ఉన్న బీసీలను భర్తీ చేయాలి. అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల ఏబీవీపీ అనేది పెద్ద ఉద్యమం చేపడుతుంది. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే తెలియజేస్తుంది. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్